మనం చూసుకుంటే జనసేన పార్టీ తరపు నుంచి మేజర్ గా మనకి పవన్ కళ్యాణ్ గారి తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతటి వాల్యూ కలిగిన వ్యక్తి మన నాదెండ్ల మనోహర్, మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే. అయితే నాదెండ్ల మనోహర్ గారు చూసుకుంటే ఆయన మొట్టమొదటి రోజు నుంచి, అంటే ఆయన పదవి బదులు మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి రోజు నుంచి ఆయన అయితే ప్రజల మధ్యన తిరగడం, ఆయన రివ్యూలు చేయడం, కొన్ని ఎంక్వైరీలు చేయడం అయితే జరిగింది. ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఈయన ఊచకోత అనేది మొదలు పెట్టారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా పని చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ కింద నాదెండ్ల మనోహర్ గారు అయితే ఊచకోత మొదలు పెట్టినట్టున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా టైం పట్టేటట్టుంది. అయితే ఇక్కడ చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు మొన్న రీసెంట్ గా ఈ పదవ బాధ్యతలు చేపట్టిన వెంటనే కాకినాడ వెళ్ళి అక్కడ కొంతమందిని ఈ పోర్టుకు సంబంధించిన బియ్యపు, అంటే పౌర సరఫరాల శాఖలో ఎక్కడైతే గోడౌన్లు ఉన్నాయో అన్ని పరీక్షించి అక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే అక్కడ ఆయన దగ్గరుండి పర్యవేక్షించి అవి సీజ్ చేయడం అయితే జరిగింది. తప్పులు జరిగితే అక్కడ అవినీతి జరిగిందని తెలిస్తే. అయితే కాకుండా రీసెంట్ గా కూడా చూసుకుంటే రైతు బజార్లో రేషన్ షాప్ డీలర్లు ఎలా ఉన్నాయి, డీలర్షిప్లు ఎలా ఉన్నాయి అంత. అదే కాకుండా ప్రజలకి ఈ రేషన్ అందించే వెహికల్స్ ఉన్నాయి కదండి, గత ప్రభుత్వంలో ఇచ్చిన వెహికల్స్ అసలు ఎంతవరకు ఎలా పనిచేస్తున్నాయి, అసలు రేషన్ కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, కరెక్ట్ గా ప్రజలకి ఆ పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర సరుకులు అనేవి అందుతున్నాయా లేదా, అవే కాకుండా రైతు బజార్లో బియ్యం రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా అమ్ముతున్నారు, కూరగాయలు ఎలా అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా ఆయన అయితే దగ్గరుండి ఒక్కోటి రోజు కూడా తెనాలి నియోజకవర్గంలోనే కానీ, లేకపోతే రాజమండ్రిలో అంతకుముందు కానీ, లేకపోతే అంతకుముందు కాకినాడలో కానీ, అలా రోజుకు ఒక ఊళ్ళో మేజర్ గా అయితే ప్రతి ఒక్క చోట ఆయన ఫోకస్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఆయన వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ప్రజలకు అసలు సరైన రేట్లలో మంచి సరుకులు అనేవి, నిత్యావసర సరుకులు అనేవి అందుతున్నాయా లేదని చెప్పి ఆయన అయితే ప్రతి విషయంలో కూడా అయితే ఆయన అయితే సర్వేలు చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా అవినీతి జరిగింది, తప్పు జరిగిందని చెప్పి తెలిస్తే వెంటనే వాళ్ళని అయితే సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ డీలర్షిప్ క్యాన్సిల్ చేయడం కానీ, లేకపోతే గోడౌన్ అయితే సీజ్ చేయడం కానీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్ గా నిన్న సాయంత్రం చూసుకుంటే వరద, ఆల్రెడీ వర్షం పడుతుంది, వర్షంలో తడుచుకుని కూడా మంత్రి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి డైరెక్ట్ ఆయన పర్యవేక్షించడం అయితే జరిగింది. యాక్చువల్లీ అక్కడ అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకి ఎలాంటి సేవ చేస్తున్నారు అనేది ఆయన అయితే డైరెక్ట్ గా పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. ఒకసారి వీడియో చూద్దాం మనం. ఇదిగోండి చూడండి, వర్షం పడుతుంది, రోడ్డు మీద మరమ్మతులు కాకుండా చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో అసలు అది ఇదని లేదండి. ఇక్కడ డ్రైనేజీ బాగోకపోతే వెంటనే డ్రైనేజీ గురించి ఆయా సంబంధించిన అధికారుల గురించి మాట్లాడడం, లేకపోతే రేషన్ గురించి అయితే రేషన్ గురించి. ఇదిగోండి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న, ఇదిగోండి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మార్చురీ వార్డుకి వెళ్ళి రోడ్డు కృంగిపోవడంతో కాంట్రాక్టర్ పై ఆగ్రహం. అంటే తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాంట్లో మార్చురీ వార్డుని అయితే ఆయన అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ మనం ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అంత ముందు కానీ మనం చూసుకుంటే అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం వెళ్ళడానికే భయపడుతుంది, ఎందుకంటే ఫెసిలిటీస్ పరంగా అలా ఉంటాయి. అయితే అందులో మార్చురీ వార్డుకి మరి ఈయన వెళ్ళి, అంటే మన మంత్రి గారు వెళ్ళి అక్కడ చూసి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే ఆ వెళ్లే దారి రోడ్డు అనేది కృంగిపోయిందంట, అంటే విరిగిపోయింది, నాశనం అయిపోయింది. గత ప్రభుత్వంలో వేసిన రోడ్డు అనుకుంటా మేబీ అదే ఉంటది. ఎందుకంటే ఆ రోడ్డు అయిపోతే ఆ కాంట్రాక్టర్ ని పిలిచి మరీ ఆయనకి వార్నింగ్ ఇస్తున్నారు, మనం చూసుకోవచ్చు. ఇలాగే ప్రతి ఒక్క విషయంలో అసలు నిన్న ఆసుపత్రుల్లో ఎవరెవరికి ప్రజలకి ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు, ఓపీల దగ్గర కానీ, లేకపోతే ట్రీట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే మందులు ఇచ్చే విషయంలో కానీ, అసలు వైద్యుడు ఆ రోగిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఎలాగా అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉండే అధికారులు కానీ, అక్కడ ఉండే ప్రజల్ని ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. ఇది చూసారు కదా, ఇది తెనాలి నియోజకవర్గంలో ఉన్న మార్చురీ వార్డుకి సంబంధించిన బ్యాక్ సైడ్ ఆ యొక్క రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మొత్తం ఓవరాల్ గా హాస్పిటల్ మొత్తం అయితే ఆయన అయితే పర్యవేక్షించడం అయితే జరిగింది. అయితే చాలా మంది అధికారులు అయితే ఆయన అయితే మాత్రం ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ గా చూసుకుంటే అసలు తప్పు జరిగితే క్షమించే ప్రసక్తే లేదు, ఓపెన్ గా ఆయన డిస్మిస్ చేశాడు, అంటే సస్పెండ్ చేసేయడం చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి నాయకులు మనకు కావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ మనం చూసుకుంటే ఎన్నేళ్ల వరకు ఎవరు కూడా నాయకులు కానీ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రజలకి సర్వీస్ ఎంత అవుతుంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు, అధికారుల వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందని చెప్పి ఎవరు కూడా రివ్యూ చేయలేదు, ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి పర్యవేక్షించడాలు చూడాలి అయితే లేదు. అయితే నాదెండ్ల మనోహర్
ఓపెన్ గా చెప్పాలంటే ఒక ఊచకోతలంటే మొదలు పెట్టి ప్రతి విషయంలో అసలు ఆ శాఖ ఈ శాఖ లేదు, పౌర సరఫరాల శాఖ లేదు. ఇప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళి ఆయన అయితే అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించడం అయితే జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యేలను అయితే గెలిపించుకోవడం అయితే చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ప్రజలకి మంచి సర్వీస్ అనేది చేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాదెండ్ల మనోహర్ గారికి అయితే ఖచ్చితంగా యాక్చువల్లీ మనం జనసేన పార్టీలో చూసాం నాదెండ్ల మనోహర్ గారు ఆయన మాట తీరు ఎలా ఉంటది, ఆయన పనితనం ఎలా ఉంటది, ఆయన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎంత నమ్మారో మనకు తెలుసు. యాక్చువల్లీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని నాదెండ్ల మనోహర్ గారు అంత నమ్మకంగా ఉండబట్టే ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే తాటి మీద ఒకే మాట అండర్స్టాండింగ్ మీద నడిచి వెళ్ళడం వల్ల ఈ రోజు పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. అదే ఫ్లోలో, అదే మాట విధానంలో, అదే మాట కలుపుదలతో ఇద్దరు కూడా పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే ఫస్ట్ టర్మ్ లో నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇక్కడైతే డైరెక్ట్ గా అధికారుల మీదే కానీ ఎవరైతే అవినీతి చేస్తున్నారో లేకపోతే ఎవరైనా ఈ ఇదేంటిది ఎక్కువ పరంగా అంటే దోచుకోవడాలు ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళనైతే డైరెక్ట్ గా సస్పెండ్ చేసేటట్టయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రతి రోజు కూడా ఎక్కడో కూడా ఖాళీ లేకుండా స్టిల్ వర్షం పడుతున్న నాదెండ్ల మనోహర్ గారు అయితే వర్షంలో తడుచుకుంటూ నా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడైతే పర్యవేక్షించడం అయితే జరిగింది. అయితే ఖచ్చితంగా ఇలాంటిది ఇంకా మిగిలిన నాయకులు కూడా ఖచ్చితంగా ఏరియాలో ఉన్న గత ప్రభుత్వం కంటే మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకంటే మేము 100 రెట్లు బెటర్ అని చెప్పుకునే విధంగా పరిపాలన చేయాలని చెప్పి మనం కోరుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అసలు ఓడిపోవడానికి కారణమే ప్రజలకి, ప్రభుత్వ అధికారులకి అంటే నా ప్రభుత్వ నాయకులకి అంటే పార్టీ నాయకులకి కూడా ఎవరికి కూడా ఆ మధ్యలో పొంతనని ఉండేది కాదు. ఏదో అకౌంట్ లో డబ్బులు వేసామా, వాళ్ళు మనం వేసామా, వాళ్ళు తిన్నారా, తీసుకొని తిన్నారా అనేటట్టు ఉండేది తప్పితే ఎవరికి కూడా అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పి ఏ ప్రజలు కూడా అంటే ఏ వ్యక్తి కూడా వెళ్ళి ఒక నాయకుడి దగ్గర చెప్పుకోవడానికి లేదు, చెప్పుకుని అది సాల్వ్ చేస్తారన్నంత నమ్మకం అయితే లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం చూసుకుంటే మేజర్ గా జనసేన పార్టీ తరపు నుంచి కొంతమంది ఉన్నారు, ఇంకా టీడీపీ నుంచి కూడా ఇంకా ఒకరు బయటకు వస్తున్నారు. రేపటి రోజులు ఇంకా బెటర్ గా అంటే గత ప్రభుత్వం అయిన వైసీపీ ప్రభుత్వం కంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అయితే 100 రెట్లు బెటర్, వాళ్ళకంటే మేము బెటర్ పరిపాలన అందిస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. ఎలక్షన్ లో చెప్పారు, దానివల్ల ప్రజలు నమ్మారు, ఈ రోజు గెలిపించారు. అయితే వాళ్ళు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని అయితే మనం అయితే ఆశిద్దాం. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారిని చూస్తుంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఇంకా మంచి పరిపాలన అనేది వస్తుందని చెప్పి మనమైతే ప్రగాఢంగా విశ్వాసంగా నమ్మొచ్చు అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారి పనితీరును చూసైతే మనం అయితే చెప్పవచ్చు.